అందరికీ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ కావాలంటే ఎలా? అలా కుదరదు కదా. పైగా ఒక్కో సినిమాకు వాళ్ళు ఏళ్లకేళ్లు తీసుకుంటారాయే. అందుకే ఉన్న దర్శకులతోనే సర్దుకుంటున్నారు మన హీరోలు. పైగా ఇండస్ట్రీలో ఇప్పుడంతా కుర్ర దర్శకులదే హవా. అక్కడున్నది పవన్ కళ్యాణ్, ప్రభాస్, చరణ్, చిరు అని లెక్కలేమీ లేవు. అందరి అడుగులు కుర్ర దర్శకుల వైపే వెళ్తున్నాయి. ఆ డైరెక్టర్స్ పైనే ఇవాళ మన ఎక్స్క్లూసివ్ స్టోరీ. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వీళ్ళందరూ పేరుకు దర్శకులే కాని క్రేజ్ లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం తమదైన మార్కుతో ముందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారు. దీన్నే సుజీత్, వశిష్ఠ, అనిల్ రావిపూడి లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ బ్యాచ్ దే హవా. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కుర్రాళ్ల వైపే వచ్చేశారు. గేమ్ చేంజర్ చేస్తూనే బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చారు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర చేస్తున్నప్పుడే అయన్ ముఖర్జీ, ప్రశాంత్ నీళ్లకు అవకాశం ఇచ్చారు. 2 సినిమాల అనుభవం ఉన్న నాగశ్విన్ ప్రభాస్ తో కల్కి చేసి 1000 కోట్లు కొట్టారు. సందీప్ రెడ్డి వంగ ఏమో స్పిరిట్ అంటున్నారు. ఈయన అనుభవం కూడా 2 సినిమాలే. లైగర్ తర్వాత గౌతమ్ తిన్ననూరి, రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రిత్యన్ అంటూ అంతా కుర్రాళ్లతోనే పనిచేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఓజీతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం 2 సినిమాలే. వయసు 30 మాత్రమే. అలాగే హనుమంతు ఇండియాను తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మోక్షజ్ఞతో పాటు జై హనుమాన్ అంటున్నారు. చిరంజీవి విశ్వంభర దర్శకుడు వశిష్ఠకు అనుభవం 1 సినిమానే. అలాగే వెంకీ అట్లూరి, శ్రీకాంత్ వదిలే లాంటి కుర్ర దర్శకులు కూడా కుమ్మేస్తున్నారు.